శివాజీకి సెగ. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్ల. ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. దండోరా సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ లో శివాజీ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన చేస్తున్నామని పేర్కొంది. TFI లో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళా నిపుణుల తరపున తాము ఈ లేఖ రాస్తున్నామని తెలిపింది. శివాజీ ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదని తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కూడా పేర్కొంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించిందే వాయిస్ ఆఫ్ ఉమెన్. శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఇది BNS 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించేలా ఉందని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీలను అవమానించడం, వారి వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. నటుడు శివాజీ వెంటనే బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. లేకపోతే తాము చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం కూడా అంతే ఆందోళనకరమైందని చెప్పుకొచ్చింది వాయిస్ ఆఫ్ ఉమెన్. నటీమణులు నిధి అగర్వాల్, సమంత ఇటీవల పాల్గొన్న ఈవెంట్స్ లో కూడా కొందరు అసభ్యంగా తాకటం క్షమించరాని నేరమని మందలించింది. మహిళలపై ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలెందుకు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించింది. మహిళల భద్రత, గౌరవానికి భంగం కలిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని నిలదీసింది. ఈ విషయాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి స్పష్టమైన జవాబుదారీతనం, చర్యను తాము కోరుతున్నామని వాయిస్ ఆఫ్ ఉమెన్ పేర్కొంది. శివాజీ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమన్నారు. సెలబ్రిటీ స్థానంలో ఉండి అలాంటి మాటలు సరికాదని, మహిళలను గౌరవించుకోవడం నేర్చుకోవాలని శివాజీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, చిన్మయి శ్రీపాద తదితర ప్రముఖులు శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. హీరోయిన్ల వస్త్రధారణపై డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా దండోరా రిలీజ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ గ్లామర్ పేరుతో హీరోయిన్లు సామాన్లు ప్రదర్శించొద్దని వ్యాఖ్యానించారు. పద్ధతిగా చీర కట్టుకోవాలని, నిండైన వస్త్రధారణతోనే సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఇక మంచు విషయానికొస్తే శివాజీ నుంచి క్షమాపణలు అందినట్టు ప్రకటించి ఆయన భాష పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. మహిళల దుస్తులపై తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదని, శివాజీ వ్యాఖ్యలకు తన తరపు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇక ఇది పురుషులందరి అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. ఇక చిన్మయి శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బుల్లితెర నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ అంశంపై స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు తెలిపారు. శివాజీకి సెగ. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్ల. ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. దండోరా సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ లో శివాజీ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన చేస్తున్నామని పేర్కొంది. TFI లో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళా నిపుణుల తరపున తాము ఈ లేఖ రాస్తున్నామని తెలిపింది. శివాజీ ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కూడా పేర్కొంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించిందే వాయిస్ ఆఫ్ ఉమెన్. శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఇది BNS 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించేలా ఉందని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీలను అవమానించడం, వారి వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. నటుడు శివాజీ వెంటనే బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. లేకపోతే తాము చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం కూడా అంతే ఆందోళనకరమైందని చెప్పుకొచ్చింది వాయిస్ ఆఫ్ ఉమెన్.
నటీమణులు నిధి అగర్వాల్, సమంత ఇటీవల పాల్గొన్న ఈవెంట్స్ లో కూడా కొందరు అసభ్యంగా తాకటం క్షమించరాని నేరమని మందలించింది. మహిళలపై ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలెందుకు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించింది. మహిళల భద్రత, గౌరవానికి భంగం కలిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని నిలదీసింది. ఈ విషయాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి స్పష్టమైన జవాబుదారీతనం, చర్యను తాము కోరుతున్నామని వాయిస్ ఆఫ్ ఉమెన్ పేర్కొంది. శివాజీ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమన్నారు. సెలబ్రిటీ స్థానంలో ఉండి అలాంటి మాటలు సరికాదని, మహిళలను గౌరవించుకోవడం నేర్చుకోవాలని శివాజీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, చిన్మయి శ్రీపాద తదితర ప్రముఖులు శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. హీరోయిన్ల వస్త్రధారణపై డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా దండోరా రిలీజ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ గ్లామర్ పేరుతో హీరోయిన్లు సామాన్లు ప్రదర్శించొద్దని వ్యాఖ్యానించారు. పద్ధతిగా చీర కట్టుకోవాలని, నిండైన వస్త్రధారణతోనే సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఇక మంచు విషయానికొస్తే శివాజీ నుంచి క్షమాపణలు అందినట్టు ప్రకటించి ఆయన భాష పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. మహిళల దుస్తులపై తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదని, శివాజీ వ్యాఖ్యలకు తన తరపు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇక ఇది పురుషులందరి అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. ఇక చిన్మయి శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బుల్లితెర నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ అంశంపై స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు తెలిపారు. శివాజీకి సెగ. ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి, ఇక్కడ దాకా ఓకే, మీరు మా అందరికి బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్ల. ప్రముఖ సినీ నటుడు, మా అసోసియేషన్ సభ్యుడు శివాజీ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Really uncomfortable hearing the remarks made by Shivaji Garu and his harsh words about women and comments on how శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే వాయిస్ ఆఫ్ ఉమెన్ ఫైర్ అయింది. ఈ నేపథ్యంలో మా అసోసియేషన్ కు వాయిస్ ఆఫ్ ఉమెన్ శుక్రవారం లేఖ రాసింది. ఈ లేఖలో పలు అంశాలను ప్రస్తావించింది. సారీ కట్టుకుంటారు, ఫుల్ గా కవర్ చేసుకుంటారు, గాజులు వేసుకుంటారు, బొట్టు వేసుకుంటారు, నెక్లెస్ వేసుకుంటారు. దండోరా సినిమా ప్రమోషన్ ప్రెస్ మీట్ లో శివాజీ బహిరంగ వేదికపై చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆందోళన చేస్తున్నామని పేర్కొంది. TFI లో పనిచేస్తున్న 100 మందికి పైగా మహిళా నిపుణుల తరపున తాము ఈ లేఖ రాస్తున్నామని తెలిపింది. శివాజీ ప్రసంగంలో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడారని చెప్పింది. ఇలాంటి వ్యాఖ్యలు అనుచితమైనవి మాత్రమే కాదని, తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కూడా పేర్కొంది. ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి ప్రయోజనం పొందే, ప్రభావితం చేసే వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని సూచించిందే వాయిస్ ఆఫ్ ఉమెన్. శివాజీ ఉపయోగించిన పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని మండిపడింది. ఇది BNS 509 సెక్షన్ ప్రకారం మహిళలను అవమానించేలా ఉందని, ఇది శిక్షార్హమైన నేరమని పేర్కొంది. స్త్రీలను అవమానించడం, వారి వ్యక్తిగత విషయాలపై వ్యాఖ్యలు చేయడం దారుణమని తెలిపింది. నటుడు శివాజీ వెంటనే బహిరంగంగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించింది. లేకపోతే తాము చట్టపరమైన మార్గాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో మహిళలు బెదిరింపులను ఎదుర్కొంటున్నప్పుడు సినీ పరిశ్రమ నిశ్శబ్దంగా ఉండటం కూడా అంతే ఆందోళనకరమైందని చెప్పుకొచ్చింది వాయిస్ ఆఫ్ ఉమెన్. నటీమణులు నిధి అగర్వాల్, సమంత ఇటీవల పాల్గొన్న ఈవెంట్స్ లో కూడా కొందరు అసభ్యంగా తాకటం క్షమించరాని నేరమని మందలించింది. మహిళలపై ఇలాంటి చర్యలు జరుగుతుంటే పోలీసులు నైతిక బాధ్యత వహించి చర్యలెందుకు తీసుకోవటం లేదంటూ ప్రశ్నించింది. మహిళల భద్రత, గౌరవానికి భంగం కలిగినప్పుడు నిశ్శబ్దంగా ఉంటే ఎలా అని నిలదీసింది. ఈ విషయాల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి స్పష్టమైన జవాబుదారీతనం, చర్యను తాము కోరుతున్నామని వాయిస్ ఆఫ్ ఉమెన్ పేర్కొంది. శివాజీ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు, నెటిజన్లు భగ్గుమన్నారు. సెలబ్రిటీ స్థానంలో ఉండి అలాంటి మాటలు సరికాదని, మహిళలను గౌరవించుకోవడం నేర్చుకోవాలని శివాజీపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది. అనసూయ భరద్వాజ్, మంచు మనోజ్, చిన్మయి శ్రీపాద తదితర ప్రముఖులు శివాజీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. హీరోయిన్ల వస్త్రధారణపై డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా దండోరా రిలీజ్ కానున్న నేపథ్యంలో డిసెంబర్ 22వ తేదీన హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శివాజీ మాట్లాడుతూ గ్లామర్ పేరుతో హీరోయిన్లు సామాన్లు ప్రదర్శించొద్దని వ్యాఖ్యానించారు. పద్ధతిగా చీర కట్టుకోవాలని, నిండైన వస్త్రధారణతోనే సావిత్రి, సౌందర్య వంటి నటీమణులు ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. ఇక మంచు విషయానికొస్తే శివాజీ నుంచి క్షమాపణలు అందినట్టు ప్రకటించి ఆయన భాష పట్ల పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశారు. మహిళల దుస్తులపై తీర్పు చెప్పే అధికారం ఎవరికీ లేదని, శివాజీ వ్యాఖ్యలకు తన తరపు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. ఇక ఇది పురుషులందరి అభిప్రాయం కాదని స్పష్టం చేశారు. ఇక చిన్మయి శివాజీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. బుల్లితెర నటి అనసూయ శివాజీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ఇక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ అంశంపై స్పందించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో హీరో శివాజీ దిగొచ్చారు. తన వ్యాఖ్యలపై మహిళా లోకానికి క్షమాపణలు తెలిపారు.